హాయ్ అండి. వేపుడు అనగానే మనకి పక్కన సాంబార్ కానీ చారు కానీ ఇలాంటివి ఉండాలి. కానీ ఈ విధంగా చేశారంటే అన్నంలో కలుస్తుంది, సైడ్ డిష్ గా కూడా వాడుకోవచ్చండి. వేరుశనగలు, పచ్చెనపప్పు, మినపప్పు, ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర ఒకదాని తర్వాత ఒకటి వేసి డ్రై రోస్ట్ చేసుకుని చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకుతో తాలింపు వేసి 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలండి. దొండకాయలు సన్నగా పొడవుగా ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయలు వేగాక దొండకాయలు వేసి అటు ఇటు తిప్పి మూత పెట్టి సన్నని మంట మీద మగ్గబెట్టుకోవాలి. తర్వాత మూత తీసి మళ్ళీ ఉప్పు, పసుపు వేసి మళ్ళీ తిప్పి మూత పెట్టుకుని మగ్గబెట్టుకోవాలి. ఇలా చూసుకుంటూ మగ్గబెట్టుకోవాలి. ముక్క బాగా మగ్గిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న పొడిని కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఈ పొడి చేసేటప్పుడు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి నచ్చితేను. ఇది వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మొత్తం ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని కొత్తిమీర వేసుకొని దించుకోవడమేనండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.